ఈ ఎమ్మెల్యే గారు ఈయన పేరు టి చంద్రశేఖర్ అందరినీ ఓడించారు వైసీపీ వాళ్ళే. ఈ అతి తెలివి గారిని మటుకు ఎమ్మెల్యే చేశారండి. మొత్తానికి అన్నీ వైఎస్ జగన్ హయాంలో చేశారంట. అంతకుముందు ఏమీ లేదంట. చంద్రబాబు ఏం చేశారు? ప్రభుత్వ ఉద్యోగులు ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఐఆర్ ఇచ్చారా? పిఆర్సీ కమిషన్ వేశారా? డిఏలు పెండింగ్లో లేకుండా చేశారా? 22 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు. వైఎస్ జగన్ గారు పైవన్నీ తన హయాంలో చేశారు. మీకేమీ లోటుపాటు చేయలేదు. మీలో ఈనాడు ద్వారా విషబీజాలు నాటారు, గమనించండి అని చెప్పేసి ఈయన మాట్లాడుతుంది. ఈయన మొన్న ఒకసారి అమరావతిలో భూమిలో కరెంటు తీగలు నాటుతున్నారు, పైన నడిచే వాళ్ళు కరెంటు షాక్ కొడితే ఎట్లా అని అంత అతి తెలివిగా మాట్లాడినాడు. ఈరోజు ఈ మహానుభావుడు అసలు ఏమీ చేయలేడు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పుట్టింది రాజశేఖర రెడ్డి హయాంలోనే. తిరుమల తిరుపతి పెట్టింది రాజశేఖర రెడ్డి హయాంలోనే. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, అంతా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏమన్నా ఇండానికి చెవులో పూలు పెట్టుకున్నారా జనాలు? ఒక ఎమ్మెల్యే స్థాయి మాట్లాడాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్ని చిత్రహింసలు పెట్టారో మీ ప్రభుత్వంలో. ఇంత బాగా చేసి ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయండి? ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడడం సరిపోయింది. వైసీపీని ఇంకా భూమిలో కాళ్ళతో దొక్కుతున్నారు మీరు. కాస్త ఏదో కమ్యూనిటీకి సంబంధించి, మతానికి సంబంధించి, కులానికి సంబంధించి వాళ్ళు అలా లేపుతారు వైఎస్ఆర్సీ పార్టీని. నీలాంటి వాళ్ళు వచ్చి కాళ్ళతోనూ మోకాళ్ళతోనూ దొక్కుతారు. ఏమన్నా అర్థం ఉండదా? అంతా జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇంకా ఎందుకు వచ్చినాయి 11 సీట్లు? ఊరికే మాట్లాడకుండా ఏదైనా పనికొచ్చేది మాట్లాడండి. ఈయనే చెప్పారు నిన్న మొన్న, షర్మిల అంట దాసి అంట చంద్రబాబు నాయుడికి. దాసి అంటే నానాకు అర్థాలు వస్తాయి నా పదంలో. కానీ జగన్ చెల్లెలు, మనం ఎందుకు మాట్లాడాలా? వాళ్ళు ఇబ్బందులు పడతారులే, మనకెందుకని ఇంకిత జనం ఉన్నానా లేదా వైసీపీ నాయకులకి? దాసి గోసి ఇలా నానా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడతారు. ఈయన గుడ్డి తప్పి ఎమ్మెల్యే అయినాడని ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.